ఉదా ఉదాహరణ శ్రీ శివాయ గురవే నమః. ఉదాహరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఉదాహరణ ఇతర సాహిత్యముల నుండి తెచ్చుకోలేదు. సాహిత్య ప్రక్రియ మా సంస్థలోనే తెలుగులో మొట్టమొదటి రాసింది ఉదాహరణ ప్రక్రియ. సంస్థ సాహిత్యంలోని నుంచి తీసుకున్నాం మనం. ఉదాహరణ శబ్దము బద్ధకావ్య వర్గమునకు చెందింది. మధుర కవితా శాఖకు చెందింది. అక్షర గణబద్ధమునకు ఉత్తరచన, మాత్రాగణబద్ధం ఏంటి పద్యరచన. అలా ఉండి మార్గదేశి కవితా సమ్మేళనం వనసిన సాహిత్య ప్రక్రియ ఇది. 8 విభక్తులతో ఉంటుంది. 8 విభక్తులతో 8 వృత్తాలు, 8 కళికలు, 8 ఉత్కళికలు, చివర సార్వవిభక్తికము పద్యం కూర్చి రచించబడిన స్తోత్ర రూపము. దీన్ని ఉదాహరణ అంటారు. దీన్ని పాల్కురికి సోమన మొట్టమొదటి భాషలో, ఆ తర్వాత సంస్థ భాషలోను, బసవ ఉదాహరణలో రెండు కూడా ఆయా భాషల్లో ప్రాథమికలు కనుక పూర్వము శతకాలు రాసేందుకు ఉదాహరణ సంస్థను రాసేవారు కనుక ఉదాహరణ రచనకు సోమనాథుడే మార్గదర్శకుడు. సంస్థంలో బసవోదాహరణ ప్రారంభం మాలిని వృత్త శ్లోకం ఉంది. ప్రారంభంలో తెలుగు బసవోదాహరణలో ప్రారంభం ప్రత్యేక శ్లోకం కానీ పద్యము కానీ లేదు. సార్వభౌతిక పద్యము తర్వాత సంస్థ బసవోదాహరణమును ఉన్నటువంటి కవికృత నామాంకిత పద్యం ముందు కాదు. తెలుగు బసవపురాణం నందు ఈ అంకితాంగ గద్యము కానరాదు. అంకితాంగ గద్యం రాశారు ఉదాహరణలో. దీన్ని బట్టి వీరభద్ర ఉదాహరణలో రాశారు. దీన్ని బట్టి ఉదాహరణ కావ్యంలో 25 లేక 26 గద్యాలు ఉంటాయని చెప్పచ్చు. కవికృత నామాంకితమైనటువంటి పద్యము ఐచ్ఛికం. పాల్కి సోమనాథుడు బసవోదాహరణమే కాక తెలుగులో ఫణితారాధ్య ఉదాహరణం కూడా రచించాడు అని రామరాజు గారు చెప్పారు. ఇది ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో 53లో ప్రకటితమైంది. ఇది సోమనాథ కృతము. దాన్ని ఈ ఉదాహరణ ప్రతి విభక్తికి ఒకే వృత్తము, ఒక కళిక, ఒక ఉత్కళిక నియమం. వృత్తములలో చంపకోత్తమాలు, మత్తేవ శార్దూలాలు వృత్తములు మాత్రమే కనిపిస్తున్నాయి. వృత్తాల్లో చంపకోత్తమాలు, శార్దూలు, గురుగారు రాశారు. కళిక మాత్రా ఛందస్సునకు సంబంధించిన రగడ భేదము ఇందు 8 పాదములు మాత్రమే ఉంటాయి. ఉత్కళిక కళికలో సగము, అర్ధకళిక. దీని కూడా 8 పాదములే. కళిక ప్రతి పాదమందు ఆ విభక్తుల ప్రత్యయములు భాషింపలేను. ఉత్కళిక యందు చివరి 2 పాదములతో మాత్రం ఉండాలి. సంబోధన మందు మాత్రము అన్ని పాదములు సమాంతరంగానే ఉండవను. వీరభద్రోదాహరణ మొత్తం ఇలాగే ఉంది కదా. ఇలా చతుర్థి విభక్తి ప్రతిపాదన విభక్తి ఆభాసం కూడా స్పష్టంగా ఉండాలి. ఆభాసం కూడా ఉండాలి. కళిక యందు ప్రతి పాదంలో స్వతంత్ర వాక్యముగా ఉండాలి. ఉత్కళిక యందు ఏక సమాసంగా పాదాలు ఉండాలి. సార్వవిభక్తిక మందు కూడా ప్రతి ఒక పద్యంలోనే అన్ని విభక్తి ప్రయుక్తములు కావాలి. ఇది సాధారణంగా మత్యము కానీ సాధుత్వము కానీ ఉంటుంది. కవికృత నామాంకిత పద్యం ముందు కూడా కవి పేరు. కవికృత నామాంకిత పద్యంలో కూడా కవి పేరు, ఉదాహరణ పేరు ఒకే పద్యంలో ఉండాలి. అవును, ఉదాహరణ కేవలం స్తుతిరూపమైనది. ఇందు పద్యములు రాగ ప్రధానములు, కళికోత్కములు తాళంగ ప్రధానములు. త్రిపుట జంపే రూపక తాళములోనే పాడాలి. ఆ పాటను ఆ తాళానికి అనుగుణమైనటువంటి త్రస్య, చతురస్ర, మిశ్రజాతులందు ప్రకటితం కావాలి. అందువలన దీన్ని ఉదాహరణ ముందు 26 పద్యముల సంఖ్య సదాస్మిని షడ్వింశతి తత్వములకు ద్యోతకం.